on నువ్వు మళ్ళీ ప్రాక్టీస్ చేసావు కదా స్వాతి? నువ్వు మళ్ళీ ప్రాక్టీస్ చేసావా? లేదు, మై హస్బెండ్స్ ల్యాప్టాప్ ఈజ్ అండర్ రిపేర్. ఓకే, సరే పర్లేదు, ఎందుకంటే నువ్వు ఎలాస్టిక్ అయిపోయి మర్చిపోయావేమో అని. నో ఐ రిమెంబర్ బట్ ఐ ఫర్గాట్. యా, ఓకేనా? టర్న్ ఆఫ్ అండ్ టర్న్ ఆన్ చేసిన ప్రతిసారి మీకు ఐపీ అడ్రస్ అనేది మారుతుంది డిహెచ్సి. ఇందులో మీకు 256 ఐపీ అడ్రసెస్ వస్తే 5 ఐపీ అడ్రసెస్ అనేవి రిజర్వ్ అయిపోతాయి, అవునా? యూజువలీ మీకు ఏంటంటే 2 ఐపీ అడ్రసెస్ అనేవి రిజర్వ్ అవుతాయి మామూలు నెట్వర్క్స్ లో, క్లౌడ్ నెట్వర్క్స్ లో కాకపోతే. ఇది దేనికి? ఒకటి రౌటర్ కి, అంతేనా? ఇంకొకటి వచ్చేసి బ్రాడ్కాస్ట్. ఓకేనా? రౌటర్ కి వచ్చేసి ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 192.168.168.10.1 అనుకుందాం. 10 డాట్ నెట్వర్క్ అంటే 10.1 ఇది మీ రౌటర్ అవుతుంది. బ్రాడ్కాస్ట్ ఏమవుతుంది? 192.168.255.255, అంతేనా కదా? అర్థమైందా? అదే నీకు ఇక్కడికి వచ్చేసినప్పుడు ఈ 5 రిజర్వ్ ఏమవుతాయి? ఫస్ట్ వచ్చేసి నెట్వర్క్ అడ్రస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 192.168.10.0 ఇది ఒకటి రిజర్వ్ అవుతుంది. 192.168.10.1 అనేది రౌటర్ కి, అవునా? 192.168.10.2 అనేది డిఎన్ఎస్ కి, అవునా? 192.168.10.3 అనేది రిజర్వ్డ్ కి, అవునా? రిజర్వ్డ్ ఫర్ ఫ్యూచర్ పర్పసెస్. ఇది గుర్తు పెట్టుకోవాలి, అర్థమవుతుందా? అసలు ఆన్సరే చేయలేకపోతున్నారు మీరు. రేపు ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఏం ఆన్సర్ చేస్తారు? 10.4 అనేది డిహెచ్సిపికి, అవునా? 192.168.10.255 అనేది బ్రాడ్కాస్ట్. సరిపోయిందా? సరిపోయిందా లేదా? ఇక్కడ ఎన్ని ఐపీ అడ్రసెస్? 5 ఐపీ అడ్రసెస్ అనేవి మీకు రిజర్వ్ లో ఉంటాయి. అంటే మీకు ఎన్ని ఐపీ అడ్రసెస్ అనేవి యూస్ఫుల్ గా వస్తాయి? 251 కరెక్టా? సో మనం ఒక విపిసి అనేది చేసేటప్పుడు మనం మన ప్రాక్టికల్ పర్పస్ లో ఏం చేస్తున్నాము యూజువల్ గా? నేను రియల్ టైం చెప్తాను ఇవాళ, ఓకేనా మీకు? మామూలుగా మనం ఏం చేస్తున్నాం, ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ క్రియేట్ చేస్తున్నాం, ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ క్రియేట్ చేస్తున్నాం మన అండర్స్టాండింగ్ లో, అవునా? రియల్ టైంలో చాలా పబ్లిక్ సబ్నెట్స్ అనేవి ఉంటాయి, ఓకేనా? సో వాటికి ఒక నేమింగ్ కన్వెన్షన్ ఉంటుంది, 001 అని, 002 అని, ఇలా. అర్థమవుతుందా? అలాగే మనం ఎలా అయితే 10.0.0.0/16 నెట్వర్క్ ని మనం ఎలా డివైడ్ చేస్తున్నాం? 10.0.1.0/24, అవునా? అలాగే 10.0.2.0/24 ఇలా చేస్తున్నాం కదా డివిజన్. ఇలాగే మనం ఏంటి 10.0.3.0/24 అని కూడా చేసుకోవచ్చు, 4.0/24 అని చేసుకోవచ్చు కదా? హలో, అలా మనకి కావాల్సినట్టుగా మనం ఈ నెట్వర్క్ అనేది స్ప్లిట్ చేస్తున్నాం. ఇక్కడ ఎన్ని వస్తాయి మనకి? ఇక్కడ 65,000 ప్లస్ వస్తాయి, అవునా? ఈ 65,000 ప్లస్ లిమిట్ లో మీరు ఎన్ని నెట్వర్క్స్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ 256 చొప్పున వస్తాయి ఒక్కొక్క దానికి, అవునా కదా? 256 చొప్పున వస్తూ ఉంటే మీరు ఎన్నైనా చేసుకోవచ్చు కదా. అలా 256 ఎన్ని చేసుకోవచ్చు? 65,000 ఐపీస్ ఉన్నాయి కాబట్టి మీరు 65,000 డివైడెడ్ బై 256, అంతే కదా? అన్ని చేసుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని చేసుకోవచ్చు మీరు సబ్నెట్స్ గా? 65,000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, డివైడెడ్ బై 256 అంటే దగ్గర మీకు 253 నెట్వర్క్స్ వస్తాయి. అర్థమైందా? ఇలా మీరు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దీంట్లో మీకు మళ్ళీ అండర్లో 256 ఐపీలో మీరు 256లో 251 మెషిన్స్ స్పిన్ చేయొచ్చు, అవునా? కరెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 సబ్నెట్లు ఉన్నాయనుకోండి, 4 ఇంటూ 251 మెషిన్స్ చేయొచ్చా? 4 ఇంటూ 251 మెషిన్స్ చేయొచ్చా? 4 సబ్నెట్స్ అంటే 10.0.4.0/24 ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా మీకు 256 వస్తాయి. ఇందులో కూడా మీరు 251 మెషిన్స్ అనేవి స్పిన్ చేసుకోవచ్చు, కరెక్టా?
సో ఇలా స్పిన్ చేసుకునేటప్పుడు మీకు ఈ 251 కూడా నేమింగ్ కన్వెన్షన్స్ తోటి ఉంటాయి ఒక్కోసారి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆర్కెస్ట్రేటర్ అనుకుందాం, ఆర్కెస్ట్రేటర్ 001, లేదంటే ఆర్కెస్ట్రేటర్ NA 123 ఇలా ఉంటాయి అన్నమాట పేర్లు. అర్థమవుతుందా? సో ఇక్కడ మీకేంటి, మీరు మామూలుగా సబ్నెట్స్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు, ఒక పబ్లిక్ సబ్నెట్ ఇంకొక ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేస్తున్నారు. దీంట్లో మీరు ఒక మెషిన్ పెడుతున్నారు, అవునా? ఇక్కడ ఒక మెషిన్ పెడుతున్నారు, కరెక్టా? కరెక్ట్. ట్రేసబిలిటీ చాలా ఈజీగా ఉంది కదా, ఎందుకు? డైరెక్ట్ గా ఉంది కాబట్టి. కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say 243 మెషిన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, దెన్ యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ ది లిస్ట్ అండ్ గెట్ ఇట్. నో, అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది మీకు. అర్థమవుతుందా? ఓకే. రియల్ టైంలో మీకు పని ఎందుకు జరగదు అనడానికి రీజన్ ఏంటంటే, మీరు ఎక్కువ నెట్వర్క్ చూసి మీరు ఏమంటారు దాన్ని, యూ విల్ ఫీల్ థ్రెటెండ్ అన్నమాట. సో ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం మీ పర్సనల్ అకౌంట్లో రీకన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేసుకోండి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక ఇష్యూ వచ్చింది, నాకు ప్రైవేట్ సబ్నెట్లో ఒక మెషిన్ అనేది ఉంది, అలాగే నాకు పబ్లిక్ సబ్నెట్లో ఒక నాట్ గేట్వే అనేది ఉంది, ఓకేనా? సో నాకు ఏమవుతుంది, ఈ రెండు కనెక్టెడ్గా ఉన్నాయి కానీ నాకు నెట్ రావట్లేదు. ఇప్పుడు నాకు ఇదే సినారియోని దీంట్లోకి తీసుకెళ్ళి చెప్తాను చూడండి మీకు, ఓకేనా? ఇది ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ అనుకోండి, ఓకేనా? ఓకే, ఇది వచ్చేసి నాకు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say బాస్టియన్ అనుకోండి దీన్ని, ఓకేనా? బాస్టియన్ ఆర్ జంప్ పోస్ట్ అంటే అర్థం ఏంటి, బాస్టియన్ నుంచి ఇక్కడికి కనెక్ట్ అవుతాం, కరెక్టా? పబ్లిక్ నుంచి ప్రైవేట్ కి, అవునా కదా? ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుంది, బాస్టియన్ నుంచి నాకు ఇక్కడికి SSH అవుతోంది, అర్థమైందా? కానీ దీనికి నెట్ రావట్లేదు, ప్రాబ్లం అది. అప్పుడు మీరు దీన్ని రీకన్స్ట్రక్ట్ ఎలా చేసుకుంటారు? యూజువలీ మీరు ఇక్కడ ఏం చూస్తారు, ఇక్కడ యూజువల్లీ 251 మెషిన్స్, ఇక్కడ 251 మెషిన్స్, ఇందులోంచి ఏ బాస్టియన్లోంచి కనెక్ట్ అవుతున్నామో అన్నీ చూసుకుంటారు. నీకు ప్రాబ్లం ఏంటి అన్నది ఎలా రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారు? మీ పబ్లిక్లోకి వచ్చేసి ఫస్ట్ ఒక పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేసేసుకుని, ఒక ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేసేసుకుని, ఇక్కడ మీరు వెంటనే మీరు ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసేసుకుని, ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసేసుకుని, ఇక్కడే ఒక నాట్ గేట్వేని క్రియేట్ చేసేసుకుని, అర్థమవుతుందా? కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసేసుకుని చూసినప్పుడు మీకు పింగ్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ రన్ అయిపోతుంది ఇక్కడ రన్ చేస్తుంటే, ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది, ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద నాకెల్ ఆర్ సెక్యూరిటీ గ్రూప్స్ వస్తుంది అన్నది మీరు పిన్ పాయింట్ చేసుకోగలుగుతారు ప్రాబ్లం రీకన్స్ట్రక్ట్ చేస్తే. అర్థమవుతుందా? ప్రాబ్లం రీకన్స్ట్రక్ట్ చేయాలంటే మనకేం కావాలి, మనకి బేసిక్స్ రావాలి. నువ్వు అడిగిన క్వశ్చనే చాందిని, మరి మనం ఎలా అప్లై చేస్తాము అని, మనం చేయగలుగుతామా వర్క్ అని. మనకు ఉన్న నాలెడ్జ్ని అక్కడ అప్లై చేసి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఎప్పుడు దాకా చేసుకుంటాం, మనకు అలవాటు అయ్యేదాకా. అర్థమైందా? వన్స్ ఒక్కసారి అలవాటు అయిపోయిన తర్వాత నీకు చూడగానే తెలిసిపోతుంది. ఇలా నీకు అలవాటు అవ్వడానికి అరౌండ్ 8 months పడుతుంది. ఆ 8 monthsలో యూ కెన్ బి ఏబుల్ టు డూ ఇట్. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది నేర్చుకోవాలి. రీకన్స్ట్రక్షన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఇదనే కాదు, ఇది ఒక చిన్న టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ నా నాకల్ రూల్స్ కరెక్ట్గానే ఉన్నాయి, నా సెక్యూరిటీ గ్రూప్స్ బాగానే ఉన్నాయి, కానీ నాకు నా ప్రైవేట్ ఐపీలోకి నెట్ రావట్లేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రైవేట్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళి నేను మీకు చెప్తాను చూడండి. మీకు ఒక సినారియో ఇస్తాను, మీరు ఆన్సర్ చేయండి ఈసారి, ఓకేనా? ఆల్రెడీ మనం 2-3 సార్లు చేసాం కాబట్టి దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేసి పబ్లిక్ 1, పబ్లిక్ 2, పబ్లిక్ 3, పబ్లిక్ 4 అని ఒక 4 పబ్లిక్ ఉన్నాయి,
ప్రైవేట్ 1 ప్రైవేట్ 2 అని 2 ప్రైవేట్స్ ఉన్నాయి. దీంట్లో నాకు ఒక బాస్టియన్ ఉంది. ఓకేనా, అర్థమవుతుందా? బాస్టియన్ ఉంది. అలాగే నాకు ఇక్కడ వచ్చేసి ఒక ఆర్కెస్ట్రేటర్ అకౌంట్ ఉంది. ఈ ఆర్కెస్ట్రేటర్ అకౌంట్కి ఇక్కడ నుంచి ఎస్ఎస్హెచ్ అవ్వట్లేదు. ఎస్ఎస్హెచ్ అవ్వట్లేదు. cannot SSH from bastion to ఆర్కెస్ట్రా. ఇక్కడ మీరు ఏ స్టెప్స్ తీసుకుంటారు చెప్పండి? ఫస్ట్ మీరు ఏమేమి చెక్ చేస్తారు? ఆలోచించండి, ఒకసారి థింక్ చేయండి, మీరే చెప్పండి ఆన్సర్. వాళ్ళిద్దరు లేరు కదా, యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్, అందుకని అడుగుతున్నాను. అప్పుడు ఏం చేస్తాం మనం? స్వాతి చెప్పాలి. మనం ఆల్రెడీ 2 సార్లు రీకన్స్ట్రక్ట్ చేసాం. మొన్న కూడా మళ్ళీ చేసి చూపించాను కదా మీకు. మరి ఇప్పుడు సినారియో చెప్పు, ఎట్లా అసలు ట్రబుల్ షూటింగ్ ఎట్లా చేసుకోవాలి చెప్పు. ఫస్ట్ వచ్చేసి రౌట్ టేబుల్స్ చెక్ చేసుకోవాలి, అవునా? ఈ రౌట్ టేబుల్స్ లో వచ్చేసి పబ్లిక్ రౌట్ టేబుల్ వచ్చేసి ఇంటర్నెట్ గేట్వేకి కనెక్టెడ్ గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి, అవునా? ఈ ఇంటర్నెట్ గేట్వే అనేది మళ్ళీ విపిసికి అటాచ్ అయి ఉందా లేదా అన్నది చూసుకోవాలి, కరెక్టా? ఇది చూసుకున్న తర్వాత ఏమైతుంది? తర్వాత ఏం చెక్ చేసుకోవాలి? రౌట్ టేబుల్స్ లో ప్రైవేట్ రౌట్ టేబుల్ వచ్చేసి నాట్ గేట్వేకి కనెక్టెడ్ గా ఉందా లేదా చూసుకోవాలి, అవునా? హలో, నాట్ గేట్వే వచ్చేసి మీకు హలో నాట్ గేట్వే అనేది పబ్లిక్ సబ్నెట్ లో ఉందా లేదా అన్నది చూసుకోవాలి, అవునా? ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి? రూల్స్ చూసుకోవాలి. తర్వాత వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్ చూసుకోవాలి. ఇక్కడ ఎక్కడో అక్కడ మీకు ఇష్యూ అనేది పిన్ పాయింట్ అవుతుంది, అవునా? ఎప్పుడైనా సరే ఒక ట్రబుల్ షూటింగ్ గురించి చెప్పేటప్పుడు ట్రబుల్ షూటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఎగ్జిస్టింగ్దే ట్రబుల్ షూట్ చేస్తావు తప్ప నువ్వేమీ కొత్తగా క్రియేట్ చేయవు అక్కడ. అర్థమవుతుందా? హలో, సో ట్రబుల్ షూటింగ్ చేయడానికి కొన్ని మెథడ్స్ అనేవి ఉన్నాయి, ఓకేనా? ఈ ట్రబుల్ షూటింగ్లో కొన్ని మెథడ్స్ ఏంటంటే, ఒకవేళ మన కీ పోయింది అనుకోండి, ఓకేనా, వి లాస్ట్ అవర్ కీ. ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తాం చెప్పండి? కీ పోయింది అనగానే, కీ కనపడట్లేదు అంటే ఏం చేస్తాం? ఫస్ట్ మనం యూజువల్గా మనం ఎక్కడ పెడతామో అక్కడ చూస్తాం, యూజువల్ ప్లేసెస్లో, అవునా కదా? అండ్ వచ్చేసి ఎక్కడెక్కడ మనం రేర్గా పెడతామో ఆ రేర్ ప్లేసెస్లో కూడా చూస్తాం కదా. తర్వాత వచ్చేసి మనం స్టెప్స్ దగ్గర లేదంటే పార్కింగ్లో చూస్తాం, అవునా? ఒకవేళ ఇక్కడ కూడా లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్కి వెళ్తే ఆ రెస్టారెంట్కి వెళ్ళి మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడ చూస్తాం, కరెక్టా? ఇక్కడ ఏదో ఒక ప్లేస్లో కీ దొరికే ఛాన్స్ ఉంది కదా. ఒకసారి లాస్ట్లో పాకెట్లో చూసుకుంటాం, ఉంటుంది అనుకోండి. సో అలా చేయకుండా ఫస్ట్ పాకెట్ నుంచి చెక్ చేసుకోవాలి, అర్థమవుతుందా? సో ఏదైనా సరే నువ్వు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ట్రబుల్ షూటింగ్ చేయడానికి ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానిని రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్, అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక SSH అనేది అవ్వట్లేదు అనుకుందాం, ఓకేనా? SSH నాట్ హ్యాపెనింగ్. దీనికి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి చెప్పండి? ఒక AWS ఇన్స్టెన్స్కి SSH అనేది అవ్వట్లేదు, ఎర్రర్ వస్తుంది. ఏంటి ప్రాబ్లం? వాట్ కెన్ బి ద ప్రాబ్లమ్స్ హియర్? ఒక AWS పబ్లిక్ ఇన్స్టెన్స్ ఉంది, ఓకేనా? ఈ పబ్లిక్ ఇన్స్టెన్స్కి మీరు పట్టీ నుంచి కనెక్ట్ అవుతున్నారు, కానీ పట్టీ నుంచి కనెక్ట్ అవ్వట్లేదు, కనెక్షన్ రిఫ్యూజ్డ్ అని వస్తుంది అనుకుందాం, లేదంటే పర్మిషన్ డినైడ్ అని వస్తుంది అనుకుందాం. ఏముంటాయి ఎర్రర్స్ ఇక్కడ? యూజువల్లీ మీ .ppk ఫైల్ అనేది మిస్సింగ్ అయ్యి ఉండొచ్చు,
లేదంటే మీ .ppk ఫైల్ పర్మిషన్స్ అనేవి కరెక్ట్గా సెట్ చేయకపోయి ఉండొచ్చు, అవునా కదా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవచ్చు, అవునా. ఇలా ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్ అనేవి. కరెక్ట్. సో స్టెప్ బై స్టెప్ వీటిని రెక్టిఫై చేస్తే ఎక్కడొకటి రెక్టిఫై అయిపోతుంది కదా. సో ఇలా ట్రై చేయాలి ఎప్పుడైనా సరే. ఒక ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేయడం కోసం ఇట్లా ట్రై చేయాలి. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే మనం నేర్చుకుంటున్నాము అంటే, ఏదైనా కానీ నేర్చుకుంటున్నాము అంటే జస్ట్ మనం ఏం చెప్తున్నామో దాన్ని ప్రాక్టీస్ చేసి వదిలేస్తున్నాము అని కాదు. దాని చుట్టూ వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలాస్టిక్ ఐపీ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారు, రేపొద్దున మీకు బిల్ వచ్చింది. బిల్లింగ్లో మీకు అరౌండ్ ఒక 4000 రూపీస్ అనేది బిల్ జనరేట్ అయింది. 4000 రూపీస్ జనరేట్ అయినప్పుడు మీరు బిల్లింగ్లోకి వెళ్ళాలి ఫస్ట్. తర్వాత ఏ సర్వీసెస్ రన్నింగ్లో ఉన్నాయో చూసుకోవాలి. ఆ సర్వీసెస్ నుంచి మీరు ఏ ఇలాస్టిక్ ఐపీ ఏమైనా వదిలేసారా, లేదంటే అర్థమవుతుంది కదా. ఇలా అనమాట. ఏది చూసినా సరే మీరు సబ్జెక్ట్ మీరు బాగా నేర్చుకుంటే ట్రబుల్ షూటింగ్ అనేది ఈజీగా చేయగలుగుతారు, అంతే. సో విపిసి అనేది మీరు ఒక్కసారి కంప్లీట్ చేసేస్తే తర్వాత మనం ఏం చేస్తామంటే EC2 గురించి మాట్లాడతాం. EC2 అంటే ఇలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్, ఎలక్ట్రానిక్ క్లౌడ్ కంప్యూట్, ఇలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్ అంటూ ఉంటారు దీన్ని, ఓకేనా. ఇలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్. దీంట్లో మనం ఏం చేస్తాం, ఇన్స్టెన్సెస్ ఎలా స్పిన్ చేస్తాం అన్నది నేర్చుకుంటాం. ఇన్స్టెన్సెస్లో వచ్చే రకరకాల ఆప్షన్స్ ఏంటి, దీనికి స్టోరేజ్ ఎలా పెట్టాలి, రకరకాల స్టోరేజ్ ఆప్షన్స్ ఏమొస్తాయి, అసలు ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ చూస్తాం. అయిపోయిన తర్వాత మనం S3 మొదలెడతాం. S3 మొదలెడితే ఇందులో మనం ఆబ్జెక్ట్ స్టోరేజ్ గురించి మాట్లాడతాం. తర్వాత మనం వచ్చేసి RDS గురించి మాట్లాడతాము, రిలేషనల్ డేటాబేస్ సర్వీసెస్ గురించి. తర్వాత రౌట్ 53 గురించి మాట్లాడతాం. అన్నీ ఒక్కొక్క డే 2 డేసే మనం చేసేది. కాకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మీకు ఏం రావాలి అంటే, టెరాఫామ్ నుంచి మీరు కోడ్ రాసి మీరేం చేస్తారు, డిప్లాయ్మెంట్ చేస్తారు. డిప్లాయ్మెంట్ చేస్తే ఏమవుతుంది, ఈ కోడ్ డిప్లాయ్మెంట్ మీరు ఏదైతే చేస్తున్నారో, టెరాఫామ్ నుంచి కోడ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే చేస్తున్నారో దాంతో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి క్రియేటెడ్. ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిపోయిన తర్వాత టెరాఫామ్తో దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం మాన్యువల్గానే రెక్టిఫై చేసుకోవాలి. అర్థమవుతుందా? మాన్యువల్గా రెక్టిఫై చేసుకోవాలంటే మరి మీకు AWS ఇవన్నీ కరెక్ట్గా రావాలి కదా, అవునా. దిస్ ఈజ్ హౌ యూ ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒకటి కలిపి మీకు హెల్ప్ అవుతుంది. అంటే యూజువలీ ఏంటంటే మనం చూసేది ఏంటంటే, మనం ఒక 2 monthsలో అయిపోతుంది అనుకున్న 3-4 months పట్టింది అని మనం అనుకుంటాం, కానీ లినక్స్ మనం ఎక్స్టెన్సివ్గా నేర్చుకున్నాం, అవునా కదా. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ చూసి టచ్ చేసి లోపలికి వెళ్ళి నేర్చుకున్నాం. నెక్స్ట్ షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకున్నాం, అవునా. షెల్ స్క్రిప్టింగ్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే రేపొద్దున, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక చిన్న షెల్ స్క్రిప్ట్ తీసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ షెల్ స్క్రిప్ట్ ఛాలెంజెస్ చూసుకుందాం. షెల్ స్క్రిప్ట్ ఛాలెంజెస్లోకి వెళ్ళిపోయి మనం చూసేటప్పుడు ఏదో ఇలా ఒక స్క్రిప్ట్ ఉందనుకోండి. ఈ స్క్రిప్ట్ చదువుతున్నాం అనుకున్నాం కాసేపు మనం, ఓకేనా. ఈ స్క్రిప్ట్ చదువుతున్నాం మనం. ఇప్పుడు మనకి ఈ స్క్రిప్ట్ అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదా? బేసిక్గా ఫస్ట్ వచ్చేసి వీడు ఏమంటున్నాడు, బిన్ బై బ్యాష్ అంటున్నాడు. బిన్ బై బ్యాష్ అంటే వీడు బ్యాష్ అనే ఒక షెల్ని వాడుతున్నాడు. దీంట్లో ఫంక్షన్ ఒకటి రాసుకున్నాడు వీడు కదా. ఏం ఫంక్షన్ రాసుకున్నాడు, చెక్ ప్యాకేజ్ అనే ఫంక్షన్ రాసుకున్నాడు. ఇందులో ఏంటి, మళ్ళీ లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ చేశాడు, $1 అన్నాడు. ఇఫ్ నాట్ ఈ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ కాకపోతే, ఇందులో ఏదైనా ఎర్రర్ ఉంటే కనుక ఏమన్నాడు, దీన్ని రీడైరెక్ట్ చేయమన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ చేయమన్నాడు, ప్యాకేజ్ నేమ్ నాట్ ఇన్స్టాల్డ్ అని. ఎల్స్ ప్రింట్ ప్యాకేజ్ నేమ్ ఇస్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అని ఇచ్చాడు. ఒకవేళ ఒక ప్యాకేజ్ అనేది మనం ఇన్స్టాల్ చేస్తే ఆ ప్యాకేజ్ అనేది ఉంటే ఉందని చెప్తుంది, లేదంటే లేదని చెప్తుంది. తర్వాత ఏమన్నాడు, చెక్ ప్యాకేజ్ విమ్ అంటే ఏంటి, దీనికి వీడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ విమ్ అనేది ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాడు ఈ ఫంక్షన్కి, అవునా కదా.
ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని కాల్ చేశాడు, చెక్ ప్యాకేజ్ ఫంక్షన్ కాల్ చేసి దాంతోపాటు విమ్ అనే ఆర్గ్యుమెంట్ దీనికి పాస్ చేస్తున్నాడు. అర్థమైందా? అప్పుడు ఏం చూసుకుంటది, అప్పుడు మీ ప్యాకేజ్ నేమ్ అనేది విమ్ అవుతుంది, అవునా కదా? అప్పుడు విమ్ చెక్ చేసుకుంటది, కమాండ్ వర్షన్ చెక్ చేసుకుంటది విమ్ది. విమ్ ఉంటే విమ్ ఉందని చెప్తుంది, విమ్ లేకపోతే విమ్ లేదని చెప్తుంది. అలాగే గిట్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాడు. నీకు అర్థమవుతుందా? సో ఇప్పటిదాకా అయిన దాంతో యు విల్ బి ఏబుల్ టు సీ అండ్ నో వాట్ ఈస్ వాట్. ఎందుకంటే చాందిని అడిగిన క్వశ్చన్ నేను పర్టికులర్ గా చెప్తున్నాను అనమాట. నీకు అర్థమవుతుందా? నువ్వు ఏ స్క్రిప్ట్ తీసుకున్నా సరే, లేదంటే నీకు ఏది తీసుకున్నా సరే, డెవాప్స్ అయినా కూడా రేపొద్దున్న అంతే. నీకేంటి యాన్సిబుల్ స్క్రిప్ట్స్ చెప్తాం, యాన్సిబుల్ స్క్రిప్ట్స్ కొన్ని చెప్తాం. అసలు దీనికి ఉన్న స్ట్రక్చర్ ఏంటి, దీంట్లో మనం వాడే యామెల్ ఎలా ఉంటుంది, ఈ యామెల్లో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు దీంట్లో మనం ఎలా డిక్లరేషన్ చేస్తాము, అసలు స్ట్రక్చరల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తాం. ఇవన్నీ చెప్పడం వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ టైం ఏదైనా నీకు చేతికి ప్లే బుక్ వస్తే ఆ ప్లే బుక్లో ఉన్న ప్లేస్ నువ్వు చూసుకుని, లేదంటే దాంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ చూసుకుని నువ్వు ఆ ప్లే బుక్ ఎలా పనిచేస్తుంది అన్నది నీకు అర్థమైపోతుంది. అర్థమైందా? దట్ వే యూనివర్సల్లీ నువ్వు ప్రతి ప్లే బుక్ టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. అర్థమైందా లేదా? గాట్ ఇట్? సో అలా కంటిన్యూ చేస్తాం మనం. అర్థమైందా? ప్రాక్టీస్ చేయాలబ్బా, వితౌట్ ప్రాక్టీస్ రాదు ఎప్పుడు కూడా. వీళ్ళు జాయిన్ అవ్వరనుకుంటా. ఇంకా ఆల్రెడీ నేను 6 గంట వెయిట్ చేశా వీళ్ళ కోసం.